నంద్యాలలో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నంద్యాలను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తులు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నంద్యాలలో 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సీఐలు సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు అని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆదేశాలు, సూచనల్ని పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే రౌడీ షీటర్స్పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా సత్ప్రవర్తన మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమానితుల కదలికలను పోలీస్ శాఖ గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతుందని, జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఏమన్నా కేసుల్లో కానీ లేకపోతే పబ్లిక్ థ్రెటన్ చేయడం అలాంటి ఏమంటే మా దృష్టి తీసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. సో వారి ప్రతి కదలికలను మేము అబ్జర్వ్ చేస్తున్నాము, కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాము. టెక్నికల్గా కూడా వాళ్ళని మేము నిఘా వేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి వారం కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు చాలా మంది రౌడీ షీటర్ వచ్చారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రాజశ్రీ నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు రొటీన్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రౌడీ షీటర్ల కౌన్సిలింగ్లో అందరూ హాజరైనారు. వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా, ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎవరైనా యువత కానీ ఇటువంటి నేరాల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా నాన్ వేరియబుల్ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా ఏర్పాటు చేస్తాం. సో దయచేసి ఎవరే కానీ ఎటువంటి నేరాల్లో కానీ ఎటువంటి క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని, ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పరిష్కారం పొందాలని చెప్పేసి కోరుతున్నాను. నమస్తే.